పేద ప్రజల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో ఓపెన్ జిమ్ 26 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్, 10 లక్షలతో మహిళా సమైక్య భవన నిర్మాణం, నమిలిగుండపల్లిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్, 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తాయని తెలిపారు. వట్టంల గ్రామానికి ఇప్పటి వరకు వివిధ అభివృద్ధి పనులకు సుమారు 2 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. వట్టెంల చెక్కపల్లి రోడ్డును సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైనేజీల నిర్మాణం చేపడతామని, వట్టెంల జంక్షన్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. మహిళలు సాధికారత సాధించే వరకు ప్రజాప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందన్నారు. మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా, ఆర్థికంగా నిలబడుతూ వ్యాపార రంగంలో నిలదొక్కునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని సంకల్పించారని తెలిపారు. మహిళల సాధికారత కోసం మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకం వంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. సర్పంచులు వట్టెంలకు సంబంధించినటువంటి పెద్దలు, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, రంగు వెంకటేష్ సర్పంచ్గా తన మాటల్లో ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు వారు చెప్తూ, గతంలో జరిగిన అభివృద్ధి జరిగిందంటూనే మరికొంత అభివృద్ధికి సంబంధించిన నిధులు కావాలని చెప్పని ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ప్రజల కోరిక మేరకు పనిచేయవలసిన బాధ్యత ప్రజా జీవితం ఉన్నటువంటి వారిపైన ఉన్నటువంటి సందర్భంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రజలు అడిగినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే అది 10 కాలాల పాటు మన్నికగా ఉండేటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి ఏ సమస్యను చెప్పినా ఆ సమస్య పరిష్కారానికి నిధులు వెచ్చిస్తున్న సందర్భంలో ఈరోజు జరిగినటువంటి పనులను కూడా తప్పనిసరిగా ఇప్పుడే రొప్పి చెరువులో నీళ్లు రాలేవంటే ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది. ఆ పై చెరువుకి వస్తున్నాయి. అక్కడ ఏదో ఓటి ఉందో చిన్నగా ఉంది, దాన్ని మనం పెంచుకోవాలని చెప్పంటారు. అది కూడా ఇప్పుడే చూడమని వారికి చెప్పడం జరిగింది. చెక్కపల్లి రోడ్డు కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చే క్రమంలో పొలాలు ఉన్నాయి. మార్చి ఆఖరి వారం లేదా ఏప్రిల్లో ప్రారంభం చేస్తాను. కాంట్రాక్టర్ ఇక్కడనే ఇంజనీర్ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ మధ్యలో వీలైతే కలవట్లు కూడా మొదలు పెట్టండి అని చెప్పని నేను వారికి చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రధానంగా రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్కి సంబంధించి ఒక వైపు అని ఉండాలని చెప్పన్నప్పుడు ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ అనేక మార్లు దానికి సంబంధించి నిధులు కావాలని ఎస్టిమేట్ కూడా వేయించుకుని రెడీ పెట్టినట్టున్నారు. 1,90,00,000 ఈ 2 కోట్లు 2 ఏళ్ళు 1,90,00,000 మళ్ళా ఇది కూడా పెట్టుకుని తప్పనిసరిగా మంజూరు చేసి ఇబ్బంది లేదు. 9,00,000 ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ పైన ఉంది. వాటిని కూడా మంజూరు చేసి వచ్చేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తీసుకొని వస్తూ ఈ జంక్షన్ కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. వట్టెంల జంక్షన్ కూడా అభివృద్ధి చేయడానికి కోసం నిధులు వెచ్చించడానికి కోసం నేనే ఈ ప్రాంతంలో ఎందుకు ఈ విధంగా ఉంది చేసుకోమని చెప్పి ఒక సందర్భంలో ఈ సర్పంచ్ గారికి ఈ పాలకవర్గానికి చెప్పినటువంటి సందర్భం. తప్పనిసరిగా వట్టెంలకు సంబంధించి మీరు అడిగినటువంటి పనులన్నీ కూడా గేట్ వాళ్ళకి సంబంధించి కూడా మీరు అడిగినటువంటిది, ఈ సీసీ రోడ్ సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయడానికి కోసం హై స్కూల్ ఇప్పుడే ప్లాన్ కూడా అడిగింది, అది కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తానన్నమాట సందర్భంగా తెలియజేసి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడమే బాధ్యతగా ఈ ప్రభుత్వం ఉన్నది. మీ బిడ్డగా ఉందన్నమాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వెనుకట కూడా మన పూర్వీకులు ఏదైనా గ్రామం రూపొందించినప్పుడు ఓ గుడి ఉండాలి, ఓ బడి ఉండాలి, ఓ చెరువు ఉండాలి, ఓ గ్రామ పంచాయతీ ఉండాలి. ఈ 4 గ్రామ అవసరాలు. అలాంటి ఈరోజు గుడి నిర్మాణానికి సంబంధించి, బడి నిర్మాణం సంబంధించి కార్యక్రమం చేసుకున్నప్పుడు అక్కడక్కడ శిథిలావస్థ ఉన్నటువంటి గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు నిధులు కావాలంటే ఇటీవల నాకు వెంకటేష్ చెప్పినప్పుడు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి 20 లక్షల రూపాయలు ఇక్కడే కాదు అనేక గ్రామాల్లో కూడా ఇబ్బంది ఉందంటే
అయితే దుర్కాష్ నగర్ దగ్గర ఉంది. ఈ విధంగా 20 లక్షల రూపాయలు చొప్పున నిధులు